సో ఓకే, ఒక్కొక్క అంశం మనం మాట్లాడదాం. ప్రధానంగా ఇవాళ ట్రెండింగ్లో ఉన్న అంశం ఏంటంటే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ నలుగురు కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళే. సునీత లక్ష్మారెడ్డి అండ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు, ఇంకొక ఆయన ఎవరు ఉండగా మన ఆ, పాటిల్ ఆ, పాటిల్ ఎవరు కాదు పాటిల్ అండి, అతను మన నారాయణరావు పాటిల్ ఏదో అక్కడ లేదు లేదు, జహీరాబాద్ అతను. జహీరాబాద్ మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి అండ్ గూడెం కొత్తగూడ మైపాల్ ప్రభాకర్ రెడ్డి, సారీ దుబ్బాక ఎమ్మెల్యే మర్చిపోతున్నా, కొత్తగూడ. కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ నలుగురు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసింది కూడా సెక్రటేరియట్లో కలవలే అండ్ ఆయన క్యాంప్ ఆఫీస్లో కలవలే, ఆయన ఇంట్లోకి వెళ్ళి కలిశారు. కరెక్ట్. సరే, దీని మీద ఎందుకు కలిశారంటే వాళ్ళు రకరకాల ప్రోటోకాల్ ఇష్యూస్ ఉండే వచ్చినాం, డెవలప్మెంట్ అని ఇట్లా చెప్తున్నారు. సో మీ విశ్లేషణ ఏంటి? ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య బీఆర్ఎస్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ 6 నెలల్లో అయిపోతుంది, 2 నెలలు అయిపోద్ది, 3 నెలలు అయిపోద్ది, మళ్ళీ మేమే వస్తాం, కేసీఆరే ముఖ్యమంత్రి అని జనం ఇంకా అనుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్స్ మధ్య వీళ్ళు వెళ్ళి కలవడం, ఇది కొంత చర్చకు దారితీస్తున్న మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి? ఒకటి రఘు, కొన్ని ఫ్యాక్ట్స్ని రకరకాలుగా విశ్లేషించవచ్చు. విశ్లేషకుని యొక్క మర్యాద, విశ్లేషకుని యొక్క నిజాయితీ మీద ఫ్యాక్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిని సాధారణంగా శాసనసభ్యులు కలవడం అంటే, నేను కూడా ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నా జర్నలిస్టిక్ క్యారియర్ లోపల నేను చాలామందిని చూసినాను. డాక్టర్ చెన్నారెడ్డి నుంచి మొదలెడితే విన్నారా, అప్ టు విజయభాస్కర్ రెడ్డి వరకు చాలామంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు గారు ఉండే, వారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్లో అతను స్పీకర్గా ఉండే, కానీ వారికి ప్రతిపక్ష నాయకులతో ఉన్నంత సన్నిహిత సంబంధాలు ఎవరికి లేకుండే. ఎన్టీ రామారావు దగ్గరికి శ్రీపాదరావు గారు తెలుగుదేశం ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా పోయి కలిసేవాళ్ళు, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పనులన్నీ సాధించుకునేవాళ్ళు. అంటే ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవడాన్ని, దాన్ని ఒక విమర్శనాత్మకమైన దృష్టిలో చూసే కంటే ఆన్ ది ఫేస్ వాల్యూవే చూడాలి. మేబీ దే హ్యావ్ గాట్ సర్టన్ ఇష్యూస్, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ఎవరికో ఒకరికైతే చెప్పుకోవాలి కదా. ప్రభుత్వం ఏర్పడి 1.5 month అయింది, వాళ్ళ నియోజకవర్గాలలో ప్రజల మీద వాళ్ళని ప్రజలు నిలదీస్తారు. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు కేటీఆర్కి చెప్పుకున్న సమస్యలు మీరు అంటున్న పాయింట్, ఒకప్పుడు శ్రీపాదరావు, ఎన్టీ రామారావు ఆ హయాంలో నడిచి, రైట్, ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఎమ్మెల్యేలు అదొక పొలిటీషియన్లు, కరెక్ట్, కలిసిన ఎమ్మెల్యేలు మొత్తం జనాన్ని దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మైపాల్ రెడ్డి గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పలేము, వినండి. ఇట్లాంటి ఎమ్మెల్యేలు కలిసినప్పుడు దిస్ ఇస్ వన్ వే. నేను లెట్ మీ కంప్లీట్, మీరు ఒక వే చెప్తున్నారు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ది ఫ్యాక్ట్స్. అనదర్ వే ఈస్ ఈ కేటీఆర్ తర్వాత హరీష్ రావులు చేస్తున్నటువంటి ప్రచారం చూసినారా, ఏవో కారణాల వల్ల మేము ఓడిపోయినాము, ఇంకా ప్రజల మనఃఫలకాల మీద కేసీఆర్ పేరే ఉంది, కేసీఆర్నే ప్రజలు ఇంకా కాంక్షిస్తున్నారంటే ఒక దుష్ప్రచారం చేస్తూ పార్టీని సర్వనాశనం చేస్తున్న తీరు మీద కొంత అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఒక రకంగా ఈ కుటుంబానికి ఇవ్వడానికే వీళ్ళు కలిసినారు అని కూడా మనం అనుకోవచ్చు. మూడోది ఏంటంటే, ఈ కలిసిన వాళ్ళందరూ, కలిసిన ముఖ్యమంత్రితో సహా ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. ఈ కోణంలో కనుక మనం గమనించినట్టయితే కొంత కమ్యూనిటీ వైజ్గా కూడా వాళ్ళు కలుస్తున్నారేమో, అంటే వాళ్ళ బంధుత్వాల పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ దూర బంధువులు ఎక్కడో చోట ఉంటారు కదా, వీళ్ళ బిడ్డలు, కోడలు, అల్లుళ్ళు వేరు పార్టీలలో ఉన్నా సహజంగా వాళ్ళకు కొంత బంధుత్వం కూడా ఉంటుంది. అరే ఒకసారి రేవంత్ అన్నని కలుద్దాందా అని పోయి కలిసి కూడా ఉండొచ్చు. లేదా ఇంకా మీరు ఆపరా మీ తతంగం, మీరు ఇంకా ఇట్లనే పార్టీని సర్వనాశనం చేయడానికి ఉంటారా? కేటీఆర్ ఇప్పుడు మొన్న అతను నామా నాగేశ్వరరావు గారు మాట్లాడారు, కేటీఆర్ వల్ల పార్టీ సర్వనాశనం అది, ఇంకా కూడా ఆడికి బుద్ధి రావట్లేదు అని మాట్లాడినాడు. ఇది ఆ వరుసలో ఒక రకమైనటువంటి పాయింటర్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని బీఆర్ఎస్ కుటుంబం ఎట్లా ఆలోచిస్తుంది, దీన్ని కాంగ్రెస్ కుటుంబం ఎట్లా ఆలోచిస్తుంది అని చూడాలి. కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా విశాలమైన దృక్పథం గల వాళ్ళు దీనికి పెద్ద ప్రాధాన్యత అటాచ్ చేయరు. కానీ సంకుచిత స్వభావం గల బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకత్వం కానీ దిస్ ఈజ్ అన్ ఎఫరెంట్ టు అవర్ లీడర్షిప్ అని కూడా అనుకునే అవకాశం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళే. కరెక్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళే. జిల్లాల వారీగా కలుస్తారు. వాళ్ళ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ సపోజ్ ఒకవేళ ముఖ్యమంత్రికి తీసుకుపోవాలని అనుకున్నప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే వద్ద జిల్లాని ఎట్లా రిప్రజెంట్ చేస్తాడు? ఉన్న నలుగురు కలిసిపోయి చెప్తారు, అయ్యా మా జిల్లాలో ఈ సమస్యలు మాకు ఇవన్నీ. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న పొలిటీషియన్స్, అందులో బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు గెలిచిన వాళ్ళు, ఇప్పుడు కలిసిన నలుగురులో 2-3 వాళ్ళ ఎజెండా ఎప్పుడు పబ్లిక్ కాదంటున్నా నేను. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ. అది హిడెన్ ఎజెండా ఉంటుంది. ఎట్లుంటుందంటే, ప్రజానాయకత్వం అనేది
ప్రజలలో ఉండే పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళకి రెండు ఉంటాయి. బాహ్యంగా ఒక పర్సన్ ఉంటాడు, అంతర్గతంగా ఒక పర్సన్ ఉంటాడు. విన్నారా? బాహ్యంగా చేసే పనులన్నీ అందరు ప్రజామోదయోగ్యంగా ఉండేటట్టే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కలిసి వచ్చినా కూడా వాళ్ళు ఏమన్నారు, మాకు సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉండేది, ఆ ఇష్యూస్ మీద మేము ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినాము, దానికి యూ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మచ్ ఇంపార్టెన్స్ అని వాళ్ళు ఆల్రెడీ బహిర్గతంగా చెప్పినారు. అంతర్గతంగా సపోజ్ కెమెరాలు ఏవి లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళు అని ఉండొచ్చు, ఏమైనా మీ కేటీఆర్కి ఇంకా బుద్ధి రాదయా అని రేవంత్ రెడ్డి అడిగి ఉండొచ్చు. ఏం చేస్తాను సార్, వాడి వల్లనే సర్వనాశనం అయింది కానీ